శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ముఖ్యమైన ముచ్చట్లయితే షానున్నాయుల్లా గయేంటి అంటారా? వామ్మో ఎండలు మండిపోతున్నాయుల్లా. ఏమెండలు నీళ్లు జర ఎక్క తక్కువ తాగుండ్రి. నిమ్మకాయ షర్బతో జ్యూసులో సోడాలో లేకపోతే గా ఓఆర్ఎస్ అంటారు కదా గదన్న ఏదో ఒకటి కానీ జర కడుపులో వడేయుండ్రి. ఎండకు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకుండ్రి. వెళ్ళినా జర పైలం అర్జెంట్ అయితే కానీ ఓకుండ్రి. సరే ఇక మన ముచ్చట్లకు పోదామా? మరి ముందుగాలైతే నెత్తి గీతలు. తెలంగాణ భవన్లో కరెంటు కట్టు పోవన్నట కాంగ్రెస్ సర్కారు. జీవన్ రెడ్డి సారు రేవంత్ సార్ మీద పైరు మొదటిసారైనా పెద్దగానే ఇప్పిండి గొంతు. ఇంట్లోకించి వెళ్ళిపోతాండ్రు పిల్లగాండ్లు, మందలియకుండ్రి వాళ్ళను తల్లిదండ్రులు. ఎదురు కావాలంటాండు గంగులు, ఎత్తుతలేరట పైనోళ్ళు ఫోన్లు. జ్ఞానం మనిషికి నిజమైన శక్తి. నేను ముందు శివరక్షితం భారతీయున్నే. సామాజిక స్వేచ్ఛ లేకపోతే చట్టం కల్పించే స్వేచ్ఛ వేస్టు. చరిత్రను మర్చిపోయినోళ్ళు చరిత్రను సృష్టించలేరు. వేరేటోళ్ళ సాయం కోసం ఎదురు చూడొద్దు, మీకు మీరే సాయం చేసుకునేదే మంచిది. ఇట్లా ఎన్నో మాటలు చెప్పిన గొప్ప మనిషి బాబాసాహెబ్ అంబేద్కరు. ఇలా గైన జయంతినుల్లా అంతటి గొప్ప మనిషిని యాదకి వేసుకోవాలి కదా. మరి పోదాం పాండ్రి, ఇలా దేశమంతా ఎట్లుందో తెలుసుకుందాం. डॉक्टर बाबा साहेब अम्बेडकर, डॉक्टर बाबा साहेब अम्बेडकर जी, डॉक्टर बी आर अम्बेडकर। బాబాసాహెబ్ అంబేద్కర్ భీమ్రావ్ రామ్జీ పుట్టినరోజు ఇయాల. రాజకీయ నేత, సంఘ సంస్కర్త, ఒక లాయరు, ఓ ఆర్థిక శాస్త్రవేత్త, అందరికీ కావాల్సిన వాడు. రాజ్యాంగ నిర్మాత. ఆయన సేవలు అజరామరము. అంటరానితనము, కుల నిర్మూలన కోసము పాటుపడ్డాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తున్నాయి ఈ పెద్ద మనిషి గురించి చెప్పేటందుకు. 64 సబ్జెక్టుల మీద పట్టు, 9 భాషలు మాట్లాడే సత్తువ, 14 గంటల పనికించి 8 గంటల పనికి తగ్గేటట్టు చేసిన గొప్ప మనిషి. ఆయన లైబ్రరీ. ఏ తీరులో చెప్పినా, ఏ పేరుతోటి కొలిచినా కూడా ఆ సార్ సేవలు వర్ణించతరం కాదన్నట్టు. ఇక ఇవాళ అందుకే అందరూ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించి ఆయన చేసిన సేవలు యాద్ చేసుకుంటా ఇగో ఈ తరం పిల్లగాళ్లకు సాటి చెప్తాండ్రు. ఇక సీఎంలు, చిన్న సీఎంలు, మంత్రులు, ముఖ్యమైన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి విగ్రహాలు ఓపెనింగ్ చేస్తాండ్రు. ఇగో ఈ చూడుర్రే బంగారు అంబేద్కర్. ఆ సార్ మీదున్న ఇక పావురంతో, ఆ సార్ మీదున్న భక్తితోటి బంగారు అంబేద్కర్ విగ్రహం చేపించి ఇట్లా నిలిచబెట్టింది ఈ మేడము. ఓసారి ఆ మేడం మాటలు నిందా మరి ఏందో. రీసెంట్గా నేను ఈ మధ్య అంబేద్కర్ గారిది విజయవాడలో 125 అడుగులు ఎత్తున్న స్టాట్యూని చూశాను. అప్పుడు నాకు అనిపించింది, అత్యంత ఎత్తైన స్టాట్యూ మన రాష్ట్రంలో ఉంది, అత్యంత చిన్న స్టాట్యూ తయారు చేపిస్తే ఎలా ఉంటుందని చెప్పి బంగారంతో మైక్రో స్టాట్యూని ఒకటి తయారు చేయించాను. అందులో డీటెయిలింగ్ అంతా చాలా క్లియర్గా ఉంటుంది. కళ్ళజోడు, రాజ్యాంగ గ్రంథము, కోట్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఇక ఇటు రామన్న సార్ సుత ఈరోజు అంబేద్కర్ జయంతిని నివాళులర్పించి కొన్ని ముచ్చట్లు యాద్ చేసుకున్నాడు. రేవంత్ సర్కార్ మీద గరమైంది ఇక మళ్ళీ వెంటనే. ఒకవేళ మీరు కనుక ఈసారి ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ను మళ్ళొక్కసారి గత 2 సంవత్సరాలు చేసినట్టే ఈ సంవత్సరం కూడా బందీ చేసి పెడితే మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంఖ్యలు బద్దలు కొడతామని చెప్పి ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి సచ్చినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, నిజంగానే పోరాడితే పోయేది ఏమీ లేదు. ఇట్లాంటి మూర్ఖ ప్రభుత్వాలకు, ఇట్లాంటి అరాచక ప్రభుత్వాలకు, ఇట్లాంటి పెత్తందారి పోకడలకు, ఇట్లాంటి నియంతృత్వ ఆలోచనలు ఉండే ముఖ్యమంత్రులకు బుద్ధి వస్తుంది, ప్రజలకు భయపడతారు తప్ప ఇంకోటి కానీ కాదు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, దేశమంతా జరుపుకుంటుంది ఇవాళ అంబేద్కర్ జయంతిని.
పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతుండ్రు, ఇక పూలమాలలు ఎత్తాండ్రు, కొబ్బరికాయలు కొడతాండ్రు, తోచినంత భక్తి జారుతాండ్రు, గజమాలలు వేసిర్రు, జేజేలు కొట్టిండ్రు, పోటాలకు దండలేసుడు, పూల దండలు తెప్పించుడు, మంచి ముచ్చట్టు మాట్లాడేది ఇక పెద్ద మనుషులంతా. కానీ గిడ చూడురే, ఆయన అంబేద్కర్ సారును నచ్చనోళ్ళు ఎవరుంటారు చెప్పుర్రి. ఆ సారు విగ్రహం పాడు చేసేంత కక్ష ఎవలకుంటది కానీ ఇయాల్టి దినమే విగ్రహం పాడు చేసిర్రు. ఓపెనింగ్ చేస్తామనే వరకు విగ్రహం మొత్తం పాడు చేసిర్రు. ఎవలో రాత్రి ఎవరు లేనప్పుడు వచ్చి ఈ తీర్లా వేసిపోయిర్రట. విగ్రహం ముఖానికి మొత్తం పాడు చేసిర్రు. ఎవరో పాపాత్ములు అని చెప్పేసి తిట్టిపోయినరు వాడికి వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు అంతా. నిన్నొక మాట, ఇయ్యాలొక మాట, రేపొక మాట ఉండదు. ఎప్పుడు ఒకటే మాట, నా దారే వేరు, నా రూటే వేరు అని చెప్పరు చాలా మంది. అందితే కాళ్ళు లేకపోతే తలకాయ. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడెమల్లన్న అన్నట్టు ఏదో నాకు చెప్పాలనిపించి ఈ మాటలు చెప్పిన కానీ మనమైతే ముచ్చట్లకు పోదాం పాండ్రి. అలుగుళ్ళ మీదున్న జీవన్ రెడ్డి సార్ను బుద్రకిచ్చే పనెంత పెట్టుకున్నా నడవలే. పెద్ద పెద్దోళ్ళు పోయిండ్రు, పార్టీలనే ఉండాలే సీనియర్ నాయకులు కదా అన్నారు. అయినా ఇనలే. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అనే డైలాగులు కొట్టినంత పని చేసిండు జీవన్ రెడ్డి సారు. అయినా పని అయ్యిందనుకుండో పోతే ఓని ఇన్నొద్దులుండి వేసింది ఏంది అనుకున్నాడో గాని కారెక్కిసిండు జీవన్ రెడ్డి సారు. ఏప్రిల్ 20న జగిత్యాల పెద్ద సభ. ఆడికి కేసీఆర్ సార్ రాక మొన్న పెద్ద సార్ను కలిసేటందుకు జీవన్ రెడ్డి సార్ పోయిండు. అలై బలై ఇచ్చుకుండు, కలిసి ముచ్చట పెట్టుకుండ్రు. ఇక ఆఖరుకు 20 తారీఖు ఏం మాట్లాడతారో ఏం ముందటేసుకుంటారో గాని ఇలా జీవన్ రెడ్డి సారు ఆల్రెడీ గులాబీ పార్టీ రాజకీయం షాల్ చేసినట్టే ఉండు. గిట్ల మారిండో లేదో గట్ల రాజకీయం షాల్ చేయనే చేసే. మరి ఏమంటాండంటే ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ ప్రభుత్వం ఇంక 2 ఉండబోతుందా, ఇంకా 2 ఉండబోతుందని చెప్పంటున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచింది. ఇప్పటికే కళ్ళు తెరిచి నిన్నదాకా ఏమనుకున్నది, మేడిగడ్డ సాగోజు పెట్టి కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్ దోషి కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం చేసినటువంటి ఒక స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని వీళ్ళ నిలబెట్టే విధంగా ఒక స్ఫూర్తిదాత అని చెప్పంటున్నా. వీళ్ళ మీరు గత వారం రోజులు గమనిస్తుంటే ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేసుకోగలుగుతాము, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరింప చేసుకోగలుగుతాం అని ఇవాళ ఎందుకంటే దోషి అయిపోతున్నాడు. మేడిగడ్డను సాకుగా చూపెట్టి కేసీఆర్ సార్ను దోషి అంటాన్రు. 3 ఏండ్లయింది పాలన చేయబట్టి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డే దోషి అనబట్టే. అందుకే మేడిగడ్డ గురించి ముందటేసుకున్రట. అంతేకాదు రేపు మాపు కర్వత్తే కారణం రేవంత్ రెడ్డే అని సూటి పెట్టి మాట్లాడిండు జీవన్ రెడ్డి సారు. ఇక ఇప్పుడు ఇంకో ముచ్చట చెప్పుకుందాం. అయ్యో ఇదేంది కరెంటు పోయింది. ఓ అన్నా గా ఇన్వర్టర్ ఏదో ఒకసారి ఆన్ చేయండి. అమ్మయ్యా వచ్చింది కరెంటు. లేకపోతే పానం కింది మీద అవుతుంది. పనేం లేకున్నా మంచిదే కానీ కరెంటు మాత్రం మస్తుగుండాలే. అయినా ఇట్లా కరెంటు పోతే ఎట్లా, సడన్గా మస్తు అలవాటు పడ్డాం కదా. మా ఆఫీస్ ముచ్చట ఏమో కానీ ఎక్కడ పోయిందో ఎరికేనా కరెంటు. ఏది ఉన్నా లేకున్నా సరే కానీ కరెంటు మాత్రం మస్ట్గా ఉండాలి. లైట్ ఉన్నప్పుడు ఇల్లు చక్కగా పెట్టుకోవాలి అంటారు, కానీ ఇప్పుడు లైట్ మస్ట్గా ఉండాలి అంటాండ్రు. ఒకప్పుడు ఎప్పుడు కరెంటు పోతుందో తెలియని కాలంకించి 24 గంటల కరెంటు ఉండే రోజులలో వచ్చినాం మనము. అలవాటైన పానము ఆగమాగమన్నట్టు కరెంటు మస్ట్ ఇప్పుడు. అయితే ఏడవైనా మంచిదే కానీ కొన్ని జాగాలలో అయితే అసలుకే పోవద్దు కదా కరెంటు. ఇది తెలంగాణ భవను. సార్లంతా ఏదో మాట్లాడుతురుగా, ఏం మాట్లాడడం జరిసేపు మనం కూడా సపరేట్గా ఉందాం తీరి. అబ్బా మాట్లాడంగా కరెంటు వాయే, కరెంటు రావాలి కాంగ్రెస్ పోవాలి, కరెంటు రావాలి కాంగ్రెస్ పోవాలి. ఇది మేము అంటున్నది కాదు, ప్రతిపక్షం మాట అన్నట్టు. కరెంటు పోకుండా ఉంటుందా, దీనాన్ని జరగకుండా ఉంటుందా? అయినా తెలంగాణ భవన్ అయితే ఏంది, గాంధీ భవన్ అయితే ఏంది, ఇక కరెంటు పోవుడు కామనే, అచ్చుడు కామనే. కానీ జర్ర రేర్ అంటున్నారు కొందరు. కానీ ప్రతిపక్షం సీరియస్గా ఉంది కరెంటు మీద. తెలంగాణ భవన్లో సార్లు మాట్లాడంగా కరెంటు పోవుడుతోటి లొల్లి నడిచింది కొద్దిసేపు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు అన్నీ ఆన్ చేసుకొని ఇంకింత లొల్లి చేసిండ్రు. అయినా నిజంగానే కరెంటు పోయిందో లేకపోతే వాళ్ళే కావాలని కటింగ్ చేసిర్రు, మెయిన్ పవర్ ఆఫ్ చేసిర్రో ఎవరికెరక అని కాంగ్రెస్ కార్యకర్తలు అంటాండ్రు.
మా పక్క పొంటి ఓ లగ్గమైంది. ధూమ్ధామ్ దర్వేసి పెద్ద పందిరి, ముత్యాల తలంబ్రాలు. అబ్బో చెప్పేతందుకు మాటలు జాలవుల్లా. హోయమ్మో అది లగ్గం కాదు, తిన్నోళ్ళకు తిన్నంత, తీసుకుపోయినోళ్ళకు తీసుకుపోయినంత. ఇక రిటర్న్ గిఫ్టులు, బంగారు గిఫ్టులు, డీజేలు. అబ్బో చెప్పొద్దు, పెళ్ళంటే గట్ల వేసుకోవాలనిపించింది. కానీ గంత పైసలు వేస్ట్ చేయొద్దుల్లా. ఇదంతేమో కానీ గీ నడిమిట్లా లగ్గాలు కొన్ని మస్తు ఐరలవుతున్నాయి. మరెట్లా అంటారా? మార్వెన్లి తీరువెన్లి బరాత్లల్లా జోర్దారుగా డాన్సులేసుడు, ఇరుగమరగ ఎగురుడు. తీరొక్క తీరులుంది పో లగ్గాల తీరు. ఎగిరినోళ్ళు ఎగిరినట్టే, తాగినోళ్ళు తాగినొట్టే, దునికినోళ్ళు దునికినట్టే. ఎరైటి లగ్గం కారట, ఎరైటి పెండ్లి కొడుకు. పొడువు పొట్టి, అమ్డాల అక్క చెల్లెన్లు, అమ్డాల అన్నదమ్ముళ్ళు. ఇట్లా ఒకే పందిట్ల లగ్గం. ఇట్లా మస్తు ముచ్చట్లు అవుతున్నాయి. బుల్లెట్టు బండెక్కి అచ్చెత్త పానే పాటలకు డ్యాన్సులు, పిల్లగాన్ని పక్కకు పెట్టి మరీ ఎగురుడు, ఆఖరుకు వైరల్ అవ్వుడు. ఇట్లా మస్తు నడుతాంది లగ్గం ముచ్చట. అచ్చం అసోంటిదేనుల్లా ఇప్పుడు అయితున్న కథ. మొన్నటికి మొన్న ఓ పిల్ల బెంజ్ కార్ల కాదు, బియ్యం డబ్బాల కార్ల కాదు, ఉత్త ఎడ్ల బండ్ల పోయింది లగ్గానికి. పిల్లకు ఎడ్ల బండంటే మస్తు ఇష్టమట. అందుకోసమని ఎడ్ల బండేసుకొని లగ్గం చేసుకోనికి పోయింది ఓ అక్క. ఇప్పుడు గీ అన్నను చూడుండ్రేది, బ్యానరు జబర్దస్త్గా పెట్టిండ్రు. బ్యాచులర్ లైఫ్కు గుడ్ బాయ్, బ్రహ్మచారి జీవితానికి బాయ్ బాయ్, సంసార జీవితానికి హాయ్ హాయ్ అని పెట్టిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం అశ్వరావుపేటలు అయ్యింది గీ ముచ్చట. దోస్తుగాని పెళ్లి గుర్తుండిపోవాలని కోతి దోస్తులు చేసిన పనులెక్కుంది కదా. అవు దోస్తులు రాపిచ్చిన బ్యానరే ఇది. భోగి వెంకన్న వెంకమ్మల బిడ్డ పావనిని దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం అనే ఊరు వీర్రాజు లక్ష్మోళ్ళ కొడుకు గోపికిచ్చి లగ్గం చేసిండ్రు. ఈ లగ్గంల కథనే ఇది. గీళ్ళేం కోతిపోలు రబ్బాయి, ఈళ్ళేం దోస్తులు. శోభనం గురించి రాసుడేంది, దానికి హ్యాపీ అని రాసుడేంది. ఏం పోర్లో పో సుండి పోర్లని తిట్టిపోతాండ్రు కొందరు చూసి. లగ్గం మర్చిపోవాలన్నా మర్చిపోకుండా కటౌట్ పెట్టి ఎలక మదిరిపోయేటట్టు చెప్పిండ్రు గాని ఇంకిందరంటాండ్రు. పిల్లగాండ్లను తిడతాన్రా, ఇంట్లున్నోళ్ళను మందలిత్తాన్రా, ఆయనతా తిట్టేరు. కనుడు వరకే మీ హక్కు. అటెంకంతా అల్ల చేతులకెంచి నడుసుడే. ఇక మీ ఇష్టం ఉన్నట్లు మలుసుకుండ్రో, మీకు పెద్ద తలకాయ నొప్పే ఉంటుంది. మేము అన్నాం కదా, మా ఇష్టం అనేటట్టు లేరు గీ కాలం పిల్లగాండ్లు. ఎందుకంటానంటే ఈ కాలంలో పిల్లగాండ్లను ఏమన్నా అనాలంటే అనకాలే. పుసుకున సుత ఏదని అనుకున్నారనుకో పిల్లగాండ్లను, ఇక చదవకపోయినా చదివినా వాళ్ళు ఎట్లున్నా ఇక నుంచి తిట్టాలంటే జరంత ఆలోచన ఎయ్యుర్రి. మందలియద్దు, మాటలు అనద్దు అంతే మరి. లేకపోతే ఇంట్లోకించి వెళ్ళిపోతారు గీ పిల్లగాని లెక్క. ఎన్నో అయినా ఇసుంటి ఇంకా మాడతలేరు అయ్యవాళ్ళు. అయి పిల్లగాళ్ళు మాడితే ఏమవుతుందనే ఆశలు పెట్టుకోకుండ్రి. మీరే పెద్దలు మారాలంటారు కొందరు. మరి గీ సైకిల్ వేసుకొని పోతున్న పిల్లగాడు ఇంట్లో అయ్యవ్వ తిట్టిరని చెప్పేసి మందలిచ్చిరని చెప్పేసి 100 కిలోమీటర్లు సైకిల్ వేసుకొని పోయిండట. రాత్రంతా సైకిల్ దొక్కుకుంటూనే ఉన్నాడు ఆగకుండా. ఇక పొద్దుటూరులో అయింది గీ ముచ్చట అన్నట్టు. ఇక అయ్య తిట్టిందని చెప్పేసి ఇక కథం సైకిల్ ఎక్కిండు ఉరుక్కుంటూ అందుకున్నాడు. ఇక తండ్రి తిట్టిందని చెప్పేసి కథం సైకిల్ ఎక్కిండు ఉరికిండు అందకుంటా. యాడ చూసినా దొరకలే. ఆఖరికి కర్ణాటక రాష్ట్రంలో పోయిండు రైలు ఎక్కి. పెద్ద తీసిమార్కాను కాదు, పెద్ద చదువులేం చదవలే, ఏజేం పెద్దగా లేదు, ఉత్త 9 చదువుతాను అంతే. అయ్య తిట్టిందని చెప్పేసి పొద్దుటూరులో చేసిన సైకిల్ నంద్యాలకు పోయిందన్నట్టు. ఆడ ఆపి అమ్ముదాం అనుకున్నాడు కానీ కుదరలే. కథం పక్కకు వారేసిండు, రైలు ఎక్కిండు, రాయచూరు పోయిండు అన్నట్టు. ఆఖరికి సీసీ కెమెరాలు చూసుకుంటా పిల్లగాని తీసుకొచ్చి అయ్యవకి ఇప్పించిర్రు. ఈ పోలీసు వాళ్ళు అంటే మంచోళ్ళు కాబట్టి పిల్లగాని పట్టుకొని వచ్చిర్రు, లేకపోతే ఏమైతుండని చెప్పుర్రి. ఇక అందరు పోలీసు వాళ్ళకి ఇంత ఇక నియతగా పని చేస్తారా చెప్పుర్రి. పోయిన బంగారం దొరకది, ఇంట్లోకించి పోయిన వాళ్ళు దొరకరు అన్నట్టు అది కథ. అందుకే మరి పైలము తిట్టకుండా రిజరంత పిల్లగాళ్ళను, సరేనా? చేతిల బండి వెనక పిల్లుంటే ఆగుతారా మగపోర్లు కొందరు?
మొన్న నేను ఆఫీస్కు రాగా ఆయనకే పిల్లున్నట్టు ఇక దేశంలో ఎవ్వరకు పోరిల్ లేనట్లు అబ్బో ఆ పట్టుకునుడు ఆ బండి నడుపుడు చెప్తే రోత పక్కపొంటి మనుషులున్నారు మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది గింత స్పీడ్గా పోవద్దు ఇగో గివేం ఆలోచనలు లేవుల్లా ఏం పోకడలో ఏమో పో అది సరే గాని గిల్లు ఇంకో తీరు ఓఆర్ఆర్ మీద 4 గిర్రల బండ్లు తప్ప 2 గిర్రల బండ్లకు ఎంట్రీనే ఉండదు కానీ వీళ్ళు పోయేది ఓఆర్ఆర్ మీదనే రూల్స్ పాటించాలి మస్ట్గా కనిపెట్టుకొని ఉండాలి రోడ్డు మీదకి వచ్చినాక అంత సింపుల్ కాదు ముచ్చట మరేందో గాని కొందరికి భయం లేదు పట్టింపులు అస్సలే లేవు ఎడ్డితనం అనుడో ఎదిరిచ్చి అడుగుడో గాని భయమే లేదు భక్తి లేదు చూడుండ్రి ఎట్లా పోతాన్రో ఓఆర్ఆర్ మీద 2 జంటలు పోతానాయి అయినా టోల్ గేట్ కాడ షిట్టెట్లిచ్చిండ్రో ఎట్లా పోనిచ్చిండ్రో పైసలు తీసుకుండ్రో గాని ఇల్లు ఆడెట్లా దాటిండ్రో ఎగ్జిట్ ఎట్లా అయ్యిండ్రో గాని ఓఆర్ఆర్ మీద 2 జంటలు మంచిగా బండేసుకొని పోయినాయి ఎంత దూరం పోతేంది ఏడికి పోతేంది ఓఆర్ఆర్ రోడ్డెక్కి పక్కపొంటి సర్వీస్ రోడ్డు ఉంటది దాన్ని పట్టుకొని పోవాలి దాని ఎంబడి పోవాలి గాని డైరెక్ట్ గా ఓఆర్ఆర్ ఎక్కుడేందో ఇలా తమాషాలేందో స్పీడ్ బండ్లుంటాయి ఆగకుండా పోయే కార్లుంటాయి పెద్ద పెద్ద బండ్లు పెద్ద పెద్ద లోడ్లతోటి పోతాయి అసొంటి గింత తలిగినా డేంజరే ఏమన్నా అయినా కాలం షేటే గిసొంటి అయితే స్పీడుగుంటాయి బండ్లనే 2 పయ్యల బండ్లను ఓఆర్ఆర్ ఎక్కనియ్యరు వీళ్ళేం ధైర్యం కొద్ది ఎక్కిండ్రో పానాలంటే లెక్కలేదో గాని ఓఆర్ఆర్ ఎక్కే మరేం చేస్తాం మన చట్టాలంటే గంత భయం మనోళ్ళకంటాన్రు వీళ్ళని చూసిన జనాలు ఓ ఐరల్ ముచ్చటుంది ఈనుండ్రేది వీళ్ళేదో ఫ్లెక్సీల పంచాయతీ చేసుకుంటాన్రు వాళ్ళే ఇల్లు తీసేస్తారు వీళ్ళే వాళ్ళు తీసేస్తారు ఏం పంచాయతీలో ఏమో నుల్లా సరే గాని చూడుండ్రేది మీరైతే ఏమైందో ముచ్చట మా టీఆర్ఎస్ బ్యానర్లు మాత్రమే చింపేస్తారు ఆల్రెడీ వేసినారు తీసారు ఇగో ఈ ఇక్కడున్న ఇది చింపుతాడు ఆగు మహేష్ అన్నది ఎలా కొట్టకు నువ్వేం కొట్టు వాళ్ళు అన్నా ఎందుకే అన్నా ఇప్పుడే అన్న వేసింది ఆ బ్యానర్ చింపండి అన్న మళ్ళా ఆ బ్యానర్ చింపండి అన్నేడా తీస్తున్నా చూస్తున్నాం కదా మేము మీకు టీఆర్ఎస్ జెండాలే కనిపించద్దు అన్నట్టుందిగా గీ మోతెబారి ఏడున్నాడో తిరగబోయినోడు పోయినట్టే వాయే మోతెబారి ఓ మోతెబారి ఊరు సర్పంచ్ నేనై పాడాను అయినా సరే 1 రూపాయి ఊటకొచ్చింది ఓర్ని సర్కార్ మీద పడ్డావా నువ్విప్పుడు షీరి చింత గడతారు వాళ్ళింటే సరే ఫోన్ వేద్దాం పాటు ఏం చేస్తాడు ఏం చేసుకోండి ఒకరేమే పో గట్ల ఫోన్ అది ఎత్తాడు మళ్ళీ ఎత్తాడు సర్పంచ్ ముఖానికి మంత్రికి ఫోన్ ఆరా ఆవు ఎమ్మెల్యేకేద్దాం కడి చేసి పడేస్తుంది దెబ్బకు అవు గాని ఏ పార్టీరా నీది నీది నువ్వే వరకుంటున్నావు ఓడన నీతో మాట్లాడతాండా మాట్లాడక తీగాని నీది ఏ పార్టో చెప్పు మనసు వేరేటోళ్ళకి ఇచ్చిన కానీ అధికారికంగా అయితే కుర్చీలా కూర్చున్నా కాబట్టి పార్టీ దిక్కే ఉండాలి ఈడ్చిదంతే మనసు ముక్కలైతుంది ఏమనుకుంటున్నావో మనసులో ఓటట అధికారికంగా ఓటట నీ గద్దమొకపోడా ఇద్దరు ఎత్తలేవు ఊళ్ళు ఇజ్జత్ పోతాంది నేను ఎట్లా ఎన్కేసుకోవాలి ఏంది నువ్వు ఎన్కేసుకునేది
సర్పంచ్ అయింది పైసల కోసమా? అది చేత్తా ఇది చేత్తా అని బాత్కా నీళ్ళు కొట్టినావు కదరా బడివే. పేరు వెనకేసుకోవద్దా అంటున్నా, పైసలు కాదే. పేరు కోసం ఏ ఊరన్నా అమ్ముతా, పైసల కోసం ఏమన్నా చేస్తా. నిధులు వస్తలే కదా డెవలపింగ్ చేసేది, పేరు వెనకేసుకునేది. నీ నెత్తి తక్క ముఖం దానా. ఏమో తీగాని నిన్ను చూస్తే నాకు పెద్ద డౌటే కొడతాందేదో. అయినా నీ కోట్లేసింది గెలిపించింది ఎవరు? నాకు తెలియకుండా నువ్వెన్నడు సర్పంచ్ అయితివిరా? నీకు కుళ్ళే కుళ్ళు. నీ అవ్వ మిడిగుడ్ల దానా, నీ పర్ర ముఖం దానా. ఎట్లునేవి నువ్వు నాకు అర్థం కాదు. నీ అవ్వ అరే ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినా మంత్రులకు ఫోన్ చేసినా ఒక్కరు ఫోన్లు ఎత్తలేరు. ఎన్ని మట్లే వేయాలో నాకు అర్థం కాదు. అరే పెద్ద మనుషులు ఏడిపించుడు ఏంది నాకు అర్థం కాదు. గిదేనా తరికా? నీకేమన్నా పోచారం సార్ ఊరిండా? రాత్రి కలలకేమన్నా వచ్చిండా? సార్ లెక్క మాట్లాడుతున్నావు. నీ అవ్వ ఇంకా ఈ ఏజ్ అలా కాలు మొక్కమంటారా ఏంది నాకు అర్థం కాదు. అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకైతే సీనియర్ ఎమ్మెల్యే అంటే నేను నిన్న మొన్న ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి. మీరు పెద్దోళ్ళు అర్థం చేసుకోవాలే, మీకు తెలియంది కాదు. అవునే అవునే గిదేంది ఏదో మహేష్ గౌడ్ సార్ లెక్కన మాట్లాడుతుంది. ఇప్పుడు వచ్చిండు చక్కగా దారికి. గంగుల్ గారు సీనియర్ మోస్ట్ నాయకులు, పెద్ద మనసు చేసుకోవాలే. పోచారం గారికి తెలియని ఇబ్బందులు కావాలి. నిధులు కొరత ఉంది. పోచారం గారు అభివృద్ధి ఆకాంక్షించిన నాయకుడు కొద్ది ఇబ్బందులు అవుతుండొచ్చు. వారు అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉన్నారు. ఏం అవ్వ ఆపు ఆపే, అవ్వ ఆపే. నాకు అర్థమైంది, అంత అర్థమైంది. అందుకే ఎక్కువ కథలు పడకుండా చక్కగా మ్యాటర్ చెప్పాలంటారు పెద్దలు. లేదే మరి గాలి గిట్ల చేయబట్టే నాకు అర్థం కాదు. ఒకటే పార్టీ నిధులు ఇస్తారని చెప్పేసి వాళ్ళే బయట వేసుకుంటుర్రేంది నాకు అర్థం కాదు. మళ్ళీ అది కూడా అందరి ముంగట కచ్చి, గది కూడా గంత పెద్ద మనిషి గట్లా బాధ పెడితే మంచి అనిపిస్తుంది. ఎప్పుడు నాకు అర్థం కాదు. ఆ సారు గులాబీ పార్టీకించి ఇంట్లోకి వచ్చిండు. వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీని అన్నట్టే కదా, మరి బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఊగుతాడు? రాజకీయాలు మనకు అర్థం కావు కానీ నువ్వు ఒర్రకుండా సప్పుడేక కూసో, నీ పని నువ్వు చేసుకో. అమ్మరే బాబు, సర్పంచ్ అంది నయమేది. అవ్వ పుసుక్కన సర్పంచ్ అయిందనుకో మీదికి లేవు, ఇక పైసలు రాకపోతే నా ఇజ్జత్ అంతా పోతుండే నెత్తి ఖరాబ్ చేసుకోనికి. ఆ సార్కు గులాబీ పార్టీ అంటే అభిమానం కావచ్చు, అందుకే జరంతా కన్నేసి ఉంచిండ్రు కావచ్చు, సతాయిత్తరు కావచ్చు. ఏంది నీ ముఖం ఇట్టముండే గిళ్ళకెందుకు వస్తారని అవ్వ ఎడ్డి ముఖం దానా. గియే తగ్గించుకో అనేది. అయినా అవన్నీ నీకెందుకురా? నడటు సప్పుడేక నీ పని నువ్వు చేసుకో. సర్కార్లో ఏలు పెట్టకు, ఉత్తగా నడ్డి ఇరగొట్టుకోకు. అయ్యో ఇంకా పెద్ద ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా అది సుత్తం జర చూడుండ్రుల్లా. పేరు గల్ల పెద్ద మనిషి, పేరుకు సిఐ, పేరుకు తగ్గట్టు రూల్స్. ఆడలు ఆడ ఎత్తాలే సార్ పేరింటనే. సార్ బండి వస్తుందంటేనే సార్ ఉన్న దిక్కు పోవాలంటేనే సుత గుబులు పడతారు చాలా మంది. లేచిన దగ్గరికి రూల్స్ పాటిస్తా, రూల్స్ మస్ట్, రూల్సే నా పానమన్నా తమ్ముడు అక్క చెల్లె ఆఖరికి నా మీదున్నోళ్ళు ఫోన్ చేసినా సరే రూల్స్ పాటించాలని చెప్తా అంటాడు ఖమ్మం ట్రాఫిక్ సిఐ. కానీ డ్యూటీ పేరు చెప్పి అందరికీ ఆడలు పెట్టిస్తాడంట. తాగి ఆపకుండా పోయిన ఆడున్న కొలువు చేసేటోళ్లకు తిట్లు ఎట్లా ఇడసబెట్టుండ్రని చెప్పేసి మస్తు ఇబ్బంది పెడుతుండట. రూల్స్ అంటే రూల్స్ మస్తు పాటించాలంటాడట. కానీ అసలు సారు వాళ్ళ కిందోళ్ళతోటి పని చేపిస్తాడని అంటుండ్రు ఇంకొందరు. ఆ సార్ కింద ఉండేటోళ్ళను ఇంటికి పట్టుకపోయి ఆడ పని చేపిస్తాడని మాటలు ఎక్కువ వినిపిస్తాయి. మరి అన్న నిజం ఎంత అబద్ధమంత అనే డౌట్ కొట్టిన సుత ఇయో ఈ పని చేస్తాడు చూడుర్రి నీళ్లు తుడుచుకుంటా. చీపురు పట్టుకొని పెద్దమంది సార్ కింద పని చేస్తాడట. వాళ్ళని పట్టుకొచ్చి గిట్ల ఇంట్లో పని చేపిస్తాడట ఈ సిఎస్ఆర్. అదన్నమాట ముచ్చట. మరి విన్నారు కదా, ఇది ఈ ఖమ్మం ట్రాఫిక్ సిఐ కథ. ఇంట్లో నిజమెంతనో అబద్ధమెంతనో మరి సారే చెప్పాలి. ఆ సార్ వల్ల ఇంటికి పోయినా ఇంకో సార్ అనే చెప్పాలి. తెలంగాణ భవన్లో కరెంటు కట్టు పోవన్నట కాంగ్రెస్ సర్కారు. జీవన్ రెడ్డి సారు రేవంత్ సార్ మీద పైరు మొదటిసారైనా పెద్దగానే ఇప్పిండి గొంతు. ఇంట్లోకించి వెళ్ళిపోతాండ్రు పిల్లగాండ్లు, మందలియకుండ్రి వాళ్ళను తల్లిదండ్రులు.
విధులు కావాలంటాండు గంగులు, ఎత్తుతలేరట ఆ పైనోళ్ళు ఫోన్లు. చూసిండ్రా గివుల్లా ఇయాల్టి కడెక్ ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళీ గిదే యాలకు గిన్నె కలుద్దామా మరి. నేను పోయొత్తా మరి, ఉంటా, నమస్తే.